श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वानरात्रं भजे वायुपुत्रं. హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లివేస్ రమి తలారి. అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నది పించా డ్యామ్ అన్నమాట. సో నేను ఇక్కడ ఈవినింగ్ టైం విజిట్ చేశాను నా వెకేషన్ వచ్చినప్పుడు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ప్రజెంట్ చాలా ఎక్కువ వాటర్ లేదు, బట్ దెర్ ఈస్ ఎనఫ్ వాటర్. ఇది వచ్చి అన్నమయ్య డిస్టిక్, సిండిపల్లి మండలం, పించా అని ఒక టౌన్ ఏరియాలో ఉంది అన్నమాట ఈ డ్యామ్ 1957లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 1960లో ఎండ్ అయింది. సో దట్ మీన్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ 1960. అండ్ ఇందులో టోటల్ వాటర్ని నిల్వ చేసే కెపాసిటీ వచ్చి 0.32 టీఎంసీ అనమాట. అంటే అంత వాటర్ని నిల్వ చేయగలదు. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఇంకా చాలా డెవలప్మెంట్ చేసే స్కోప్ చాలా ఉంది. గవర్నమెంట్ కన్నా దీని వైపు చూసి దీని కన్నా మంచిగా డెవలప్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడున్న స్థానికులందరికీ. పక్కల ఉన్న స్థానికులకి చాలా డ్రింకింగ్ వాటర్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫర్ ద అగ్రికల్చర్ ల్యాండ్. ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఈ వాటర్ యూజ్ చేస్తుంటారు. సో ఇది చిన్న కాలువల ద్వారా రైతులకి సప్లై అయ్యి వాళ్ళ పంటలు పండుతాయి అన్నమాట. ఇక్కడ బేసిక్గా వరి, వేరుశెనగ, పత్తి, వెజిటేబుల్స్ అండ్ మామిడి తోటలు కూడా ఈ వైపు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటికి కావాల్సిన వాటర్ ఇందులో అందుతుంది. సో ఇంతకన్నా ఇంకా ఏమన్నా తక్కువ అనిపిస్తే వాళ్ళు బోర్ వాటర్ యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ పక్షులు కానీ పశుపక్షాదులు ఎక్కువ ఉంటాయి. సో ఈ చుట్టూ మీరు చూసారంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అండ్ ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. సో దేర్ ఆర్ స్నైల్స్ ఇన్ దిస్ వాటర్ ఆల్సో. సో ఈ ప్రాజెక్ట్ చూడండి ఎంత బాగుందో. ఇది ఇట్స్ లాంగ్ టైమ్, చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో నేను చిన్నప్పుడు కూడా ఈ చుట్టుపక్కల స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ఏరియాకి కూడా వచ్చామని, బట్ ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటాను. బట్ ఇక్కడ ఉండే వాటరు మాకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్కి హెల్ప్ అవుతుంటుంది. సో ఇందాక మీరు చూసారు కదా టెంపుల్ అన్నది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ వీడియో స్టార్టింగ్లో కనిపించిన టెంపుల్ అది చాలా బాగుంటుంది. సో ఇట్స్ లాంగ్ టైమ్. అండ్ ఈ వేలో మీరు తిరుమలకు కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి 1.5 hours. సో ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తాయన్నమాట. సో ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో డైరెక్ట్ రూట్ ఉంది. సో మీరు వేరే రూట్లో వెళ్తే కొంచెం లెంతీ అవుతుంది, బట్ ఈ డిస్టెన్స్లో ఈ రూట్లో వెళ్ళిపోయారంటే కూడా 1.5 hourలో మీరు తిరుమలకి రీచ్ అయిపోతారు. సో ఇక్కడికి బస్సెస్ వస్తుంటాయి, చిన్న వెహికల్స్ కూడా వస్తుంటాయి ఇక్కడ దగ్గరలో ఉన్న పించా టౌన్కి. సో ఇక్కడ చూడండి డ్యామ్ ఎంత బాగుందో. సో ఈవెన్ దో ఇట్ ఈస్ సచ్ ఓల్డ్, బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ లాంగ్ టైమ్ బ్యాక్. ఇక్కడ ఉంది కదా ఈ గేట్స్ అనేది ఉంటే, ఈ గేట్స్ ద్వారా వాటర్ వదిలేసినారంటే అది రైతులకు అందుతుంది ఈ వాటర్ని. సో ఇక్కడ ఎప్పుడు నిల్వ ఉంచుతారు. ఈవెన్ రైనీ వాటర్ని కూడా ఇక్కడ ఆపుతారనమాట. ఇది పెన్నా నదికి ఉపనదిగా ఉంటుంది. సో ఇది ఒక రాయలసీమలో ఉన్న ఇక్కడ స్థానికులకి ఇది చాలా మెయిన్ సోర్స్ ఆఫ్ ద వాటర్. So guys, hope you enjoy watching my video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.